ప్రార్థించుకుందాం. అందరు తలలు వంచినట్లయితే. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా కన్న తండ్రి, పరలోకపు దేవుడా, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ పిల్లలను పాదసంలో పెట్టి ప్రార్థిస్తున్నాను నాయన. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తారని నమ్ముచుంటున్నాను నాయన. మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలను దీవించండి, బలపరచండి తండ్రి. ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, వ్యవసాయంలో కానీ, అనారోగ్యంలో కానీ, ప్రతి విషయంలో మీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ పిల్లలను దీవించండి. మీ పిల్లలు చేస్తున్నటువంటి పనిలో మీరు తోడుగా ఉండండి. మీ పిల్లలకు అండగా, కొండగా, కోటగా ఉండి మీ పిల్లలను మీరు దీవించండి. వారి యొక్క అనారోగ్యంలో కానీ, ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో కానీ, ప్రతి విషయంలో మీ పిల్లల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తారని నమ్ముచు మీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ చిత్తము, మీ సంకల్పము చొప్పున సమస్తము జరిగి సమకూడటానికి సాయము చేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.